నా పేరు దొరబాబు. దొరబాబు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎవరికి వెళ్తారంటారు మీ మాట అయితే? పక్కా పవన్ కళ్యాణ్. పక్కా పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకనేంటి, పెద్ద నాయకుడు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే మనం తప్పకుండా చేయాలి. పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నారని చెప్పి లెక్కిస్తామంటారా, లేకపోతే ఏంటి? ఆయన కారణం ఏంటి? ఆయన వస్తే కూడా పనులు జరుగుతాయి అనుకుంటున్నాం. పనులు జరుగుతుంటారు. ఇప్పుడు 5 ఏళ్లలో వంగగీత గారు ఎంపీ కింద, పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే చేశారు. ఎలా ఉంది మీ పిఠాపురం అభివృద్ధి? వంగగీత ఒక చుట్టు కూడా కంపడలేదు 5 సంవత్సరాల్లో. ఎంపీ కింద చేసింది కానీ ఒక సంవత్సరం కూడా కంపడలేదు. దొరబాబు అంటే వేస్ట్ క్యాండిడేట్. దొరబాబు తాడిపత్రి కూడా ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఒక స్థలం కూడా ఇవ్వలేదు. పుట్టింది పెరిగిందా పిఠాపురమేనా? పిఠాపురం తాడిపత్రి. మీకు ఇళ్ల స్థలం సొంత ఇల్లు అవి ఉన్నాయా? సొంతలు ఉన్నా లేనోనికల్లా ఇవ్వాలి కదా, ఆ లేనోనికి కూడా ఇవ్వలేదు. జగనన్న అందరికి ఇళ్ల పంచాను, సంక్షేమ పథకాలు ఇచ్చాను, పింఛన్ ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, విద్యా దీవెన ఇచ్చాను, 18 ఏళ్ళకి 18,000, 45 ఏళ్ళకి ఇచ్చాను, బీసీ సంక్షేమ నిధి కింద అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? అవన్నీ కరెక్టేనా? ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు పెట్రోల్ ఇంతకు ముందు చంద్రబాబు టైంలో మనం ఎంత కొనుక్కునే వాళ్ళు? 70 రూపాయలు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఎంత? 70 రూపాయలు. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు ఎంత ఉంది రేటు? మీకు తెలుసు కదా. 110 ఇప్పుడు 120 రూపాయలు ఉంది ఒక ఆయిల్ ప్యాకెట్. ఇంతకు ముందు ఎంత కొనుక్కునే వాళ్ళు? అది దాన్ని బట్టి ఉంటుంది. అంటే నిత్యావసర ధరల సరుకులు మొత్తం పెరిగిపోయినాయి అంతే. ఇంతకు ముందు నెంబర్ 1 మధ్య ఎంత దొరికిందండి? 110 అయితే మెమానం దొరికింది. 200 అయినా కల్తీలే మంచి దొరుకుతుంది. మీ ఒపీనియన్ ఏంటంటే మొత్తం నిషేధం అన్నాడు ఆయన. మరి ఇప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ లో అమ్ముతున్నారు. ఊరికి 4-5 షాపులు కూడా షాపులు ఇచ్చాడు. సారా కూడా విపరీతంగా పెరిగిపోయింది జగన్ వచ్చాక. ఇంతకు ముందు సారా కంట్రోల్లో ఉండేది, అసలు కంట్రోల్ అనేది లేదు. సారా విచ్చలవిడిగా దొరికేస్తుంది. వైసీపీ నాయకులు దగ్గరుండి అమ్ముతున్నారు. మరి ఈ మధ్యన గంజాయి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? యువత గంజాయికి ఎక్కువ అలవాటు పడుతున్నారు అన్నారు. గంజాయి కాకినాడ ప్రాంతాల్లో కానీ, వైజాగ్ పోర్టు ప్రాంతాల్లో కానీ ఎక్కువగా దొరుకుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? దాంట్లో 100% కరెక్టే. అది మరి ఓపెన్ గా అడుగుతున్నానండి, 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? చాలా వరస్ట్ గా ఉందండి. వరస్ట్ గా ఉంది. ఏంటి అంత మాట అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక రాజధాని లేదు. రాజధాని ఎక్కడికైనా పైన చెప్పుకోవాలంటే రాజధాని ఏదన్నా లేదు అసలు. వేరే రాష్ట్రం వెళ్ళినా కూడా ఒక మాట అడుగుతున్నారు, అసలు మీ రాజధాని పేరేంటండి? ఉంటాయి కదా రాజధాని తెలియడానికి. అదేంటండి మరి? చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతిని పెట్టాడు రాజధాని. వెళ్తే ఎవరన్నా ఎవరు బాబు నువ్వు అని అంటే మా నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు ఏదో చెప్తారు, పుట్టుపూర్వత్రాలు. మరి మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళాడు, మీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? చెప్పడానికి లేదు కదా, ఏం చేయలేదు కదా. చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి పెడుతున్నాడు, స్టార్ట్ అయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్తే ఏం చెప్తాం మనం? రాజధాని అంటే తెలియదు. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల మేము హైదరాబాద్ గానీ, ఇటు శ్రీకాకుళం గానీ, ఇటు పశ్చిమ గోదావరి గానీ తిరుగుతాం. ఇంతకు ముందు మా ఏరియా చెప్పాలంటే కాకినాడ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ పిఠాపురం చెప్తే అర్థమైపోతుంది మొత్తం అందరికి. మొత్తం ఎక్కడికి వెళ్ళినారో ఒక పిఠాపురం చెప్తే దేశం మొత్తం మీద పిఠాపురం అంటే అందరికీ తెలిసిపోతుంది ఒక పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల. పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలిస్తే ఎలా ఉంటది అంటారు? 100కి చాలా గట్టిగా పనులు జరుగుతాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిదీ జరుగుతాయి. వన్ సైడ్ వన్ సైడ్ 1,00,000 పక్క.